Hello everyone, once again welcome back to my channel with an interesting lesson. Today we're gonna look at some types of stores, that means some types of shops. What? So we know about some shop names, so why we have to learn these shops again? That means we know the shops like bakeries, we know the shops like pet shops, toy shops, likewise. So in order to improve our vocabulary, we need to gain more words, we need to learn more words. So for different type of shops, we have different type of meanings. So let's get started. The first word I have for you is butcher's shop. Butcher's shop is a shop where we get meat products. For example, poultry products, meat products, like chicken, mutton we'll get, right? So those shops are known as butcher shops. Butcher shops deals with mutton and poultry products. Next word I have for you is fishmongers. Who are fishmongers? సో మనకి ఫిష్ కావాలనుకోండి ఎక్కడికి వెళ్తాం, ఫిష్ మార్కెట్కి వెళ్తాం. సో వీ కాల్ ఇట్ యాజ్ ఫిష్ మార్కెట్. బట్ ఫిష్ మార్కెట్ అనకూడదండి. సో ఫిష్ మార్కెట్ కాకుండా ఆ ఫిష్ని అమ్మే వాళ్ళని ఏమంటామంటే ఫిష్ మాంగర్ అంటాం. సో ఫిష్ని పట్టే వాళ్ళనేమో ఫిషర్మెన్ అంటే, ఫిష్ని అమ్మే వాళ్ళని ఏమంటామంటే ఫిష్ మాంగర్స్ అంటాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఫిష్ మార్కెట్ యూ యూజ్ ద వర్డ్ కాల్డ్ ఫిష్ మాంగర్స్, రైట్? సో ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ కన్ఫెక్షనరీ స్టోర్. కన్ఫెక్షనరీ స్టోర్స్ అంటే, సో వీ కాల్డ్ యాజ్ రైట్ స్వీట్ షాప్స్ అంటాం కదా, స్వీట్ షాప్స్, నెక్స్ట్ క్యాండీ షాప్స్, నెక్స్ట్ చాక్లెట్ షాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో వీటి ప్లేస్లో అంటే స్వీట్ షాప్, క్యాండీ షాప్ అనే బదులు సో వాటిని ఏమంటామంటే దొరికే వాటిని కన్ఫెక్షనరీ స్టోర్స్ అంటాం. కన్ఫెక్షనరీ స్టోర్స్ అంటే ఈ స్వీట్స్ రిలేటెడ్ కానీ, చాక్లెట్స్ రిలేటెడ్ కానీ, క్యాండీస్ రిలేటెడ్ కానీ స్టోర్స్ ఉంటాయి కనుక వాటిని కన్ఫెక్షనరీ స్టోర్స్ అంటాం అన్నమాట. సో ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ గ్రీన్ గ్రోసర్స్. గ్రీన్ గ్రోసర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారిది కూరగాయల వ్యాపారం అని చెప్పాలి. ఏం చెప్తాం? మై ఫాదర్స్ వెజిటేబుల్ బిజినెస్, రైట్? మై ఫాదర్ సెల్ వెజిటేబుల్స్ అంటాం కదా. సో దాని ప్లేస్లో వెజిటేబుల్స్ని అమ్ముతారు అని చెప్పాల్సినప్పుడు వీ కెన్ యూస్ ద వర్డ్ కాల్ గ్రీన్ గ్రోసర్స్. గ్రీన్ గ్రోసర్స్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని సెల్ చేసే వాళ్ళని ఏమంటామంటే గ్రీన్ గ్రోసర్స్ అంటాం. So you can use this phrase, green grocers. The next word is florist. ఫ్లోరిస్ట్ అంటే ఏంటి అంటే పూలు అమ్మేవాళ్ళండి. సో మన టౌన్ సైడ్, విలేజ్ సైడ్ వాళ్ళకి ఏంటంటే అక్కడ రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. కానీ సిటీస్లో చూస్తే కనుక బొకేస్ లాగాను, నెక్స్ట్ ఫ్లవర్ వాల్స్ లాగాను విడివిడిగా ఇస్తూ ఉంటారు, రైట్? సో ఫర్ వ్యాలంటైన్స్ డే హౌ వి గివ్ ఫర్ అ గర్ల్ ఫ్రెండ్, రైట్? వేర్ డూ బై? సో దాన్ని ఏమంటామంటే ఫ్లోరిస్ట్ అంటాం. అంటే ద పర్సన్ హూ సెల్స్ ఫ్లవర్స్ ఆర్ నోన్ యాజ్ ఫ్లోరిస్ట్, రైట్? So the next word, for example, during this COVID time, which shops has a lot of business? The shop is medical shop, we call it as, right? But it's not a medical shop. So దాని మెడికల్ షాప్ అనకూడదండి. సో దానికి వేరే వర్డ్ ఉంది. దాన్ని ఏమంటామంటే ఫార్మసీ, వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఫార్మసీ. సో కానీ ఇప్పుడు ఇఫ్ యూ కాల్ ఇన్ యూకే అండ్ యూఎస్ వాళ్ళు ఏమంటారంటే దాన్ని కెమిస్ట్ అంటాం, లేకపోతే డ్రగ్గిస్ట్ అంటాం. సో మనం అంటే ఈజీగా మాట్లాడాలి కాబట్టి సో వీ కాల్ ఇట్ యాజ్ ఫార్మసీ. సో ఐ వెంట్ టు ఫార్మసీ టు గెట్ సమ్ మెడిసిన్స్, అలా యూస్ చేయాలండి. ఫార్మసీ ఈజ్ ఫర్, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెడికల్ షాప్ వీ కెన్ యూస్ ఫార్మసీ, రైట్? ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ కన్వీనియన్స్ స్టోర్. కన్వీనియన్స్ స్టోర్ అంటే మీనింగ్ ఏంటి? సో కన్వీనియన్స్ స్టోర్ ఈజ్ ఎ స్టోర్ వేర్ వీ గెట్ ఆల్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎట్ ఎ ప్లేస్, ఎ స్మాల్ ప్లేస్. సో అంటే మన ఇంటి దగ్గర రకరకాలుగా అనమాట. అంటే మనకు రైస్ దొరుకుతుంది, వెజిటేబుల్స్ దొరుకుతాయి, పాలు దొరుకుతాయి, గ్రాసరీస్ దొరుకుతాయి, నెక్స్ట్ మనకు కావాల్సిన స్నాక్స్ దొరుకుతాయి. అన్నీ ఒక చోట ఉంటే కనుక దాన్ని కన్వీనియన్స్ స్టోర్ అంటాం. ఈ కన్వీనియన్స్ స్టోర్ని మనం ఏమంటామంటే ఇంకో వర్డ్ కూడా ఉంది, దాని పేరు కార్నర్ షాప్ అంటాం. కార్నర్ షాప్ అంటే వీధికి ఒక షాప్ ఉంటుంది కదా మెయిన్గా, సో మనం డీల్ చేసే వాటిని. సో దాన్ని ఏమంటామంటే కన్వీనియన్స్ స్టోర్ ఆర్ కార్నర్ షాప్, రైట్? సో ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ టొబాకనిస్ట్. టొబాకనిస్ట్ అంటే బడ్డీ కొట్టు. ద పర్సన్స్ హూ హ్యాస్ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ అండ్ హూ డీల్స్ విత్ టొబాకో ప్రొడక్ట్స్ దే నో. సో ఇంటి దగ్గర సిగరెట్లు, బడ్డీ కొట్టు దగ్గర అమ్ముతారు కదండి, సో పాన్ ఇవన్నీ. సో ఆ అమ్మే అతను అంటే టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ని అమ్మే అతన్ని ఏమంటామంటే టొబాకనిస్ట్ అంటాం. సో దీన్నే బడ్డీ కొట్టు అంటాం. ఓకే, ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ గ్రాసరీ స్టోర్. గ్రాసరీ స్టోర్ మీన్స్ పచారీ సరుకులు. సో ద పర్సన్ హూ సెల్స్ house related goods. For example, the grains which we use, the pulses, the rice, everything. So groceries, ఇంటికి సంబంధించిన గ్రాసరీస్, ఎచ్చాలు ఇవన్నీ అంటాం కదా, అట్లా అమ్మేదాన్ని ఏమంటాం అంటే సో we call it as grocery store అంటాం. Okay,
The next word I have for you is department store. Department store అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, హాస్పిటల్ డిపార్ట్మెంట్ అలా కాదండి. డిపార్ట్మెంట్ స్టోర్ మీన్స్ ఇట్స్ ఆల్సో ఏ స్టోర్ విచ్ డీల్స్ విత్ ఆల్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్. బట్టల దగ్గర నుంచి అన్ని వాటి దగ్గర ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ DMart, Walmart, Best Price, Metro, supermarkets like Vishal Mart, More, Spencer's, that all together come here in departmental stores. So వాటిని అన్నింటినీ ఏమంటామంటే డిపార్ట్మెంట్ స్టోర్స్ అంటామంటే. అంటే సో ఇట్ డీల్స్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈజ్ న్యూస్ ఏజెంట్. న్యూస్ ఏజెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రైల్వే స్టేషన్కి వెళ్ళినా లేదా బస్ స్టేషన్స్కి వెళ్ళినా అక్కడ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అన్నీ పెట్టుంటాయి కదండి. సో ఆ పెట్టిన వాళ్ళు ఏమంటాం మనం న్యూస్ పేపర్ షాప్ అంటాం. ఓకే, సో వాటి న్యూస్ పేపర్ షాప్ అనకూడదండి, వాటిని ఏమంటామంటే న్యూస్ ఏజెంట్ అంటాం, న్యూస్ ఏజెన్సీ. సో అక్కడ ఏంటంటే రకరకాల న్యూస్ పేపర్స్, రకరకాల మ్యాగజైన్స్ దొరుకుతాయి కాబట్టి దాన్ని న్యూస్ ఏజెంట్స్ అంటాం. నెక్స్ట్, మనం ఆడుకుంటున్నప్పుడు మన కళ్ళజోడు కింద పడిపోయి పగిలిపోయింది. సో అప్పుడు ఆ కళ్ళజోడు పగిలిపోయింది అనుకుంటాం. లైక్ వైల్ యూర్ ప్లేయింగ్ క్రికెట్ ఆర్ సంథింగ్ ఎల్స్, వీ లాస్ట్ అవర్ గ్లాసెస్. సో అక్కడ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కళ్ళజోడు షాప్కి వెళ్ళాలి, రైట్? స్పెక్టికల్ షాప్, రైట్? స్పెక్టికల్ షాప్ అనే బదులు ఆప్టికల్ షాప్ అంటే బదులు. సో వాళ్ళు ఏమంటాం అంటే ఆప్టిషియన్ అంటాం. సో వీ నీడ్ టు విజిట్ ఆప్టికల్ షాప్ ఆర్ ఆప్టిషియన్, రైట్? సో లాస్ట్ వర్డ్ ఐ హ్యావ్ ఫర్ యూ ఈజ్ ఫ్లీ మార్కెట్. ఫ్లీ మార్కెట్ అంటే మనం సండే ఒక మార్కెట్కి వెళ్తాం కదా, సెకండ్ హ్యాండ్ గూడ్స్ దొరుకుతాయి. అంటే సెకండ్ హ్యాండ్ బుక్స్ కానీ, సెకండ్ హ్యాండ్ క్లాత్స్ కానీ ఇక్కడ వేరే దొరుకుతూ ఉంటాయి కదా. సో వాటిని ఏమంటామంటే సెకండ్ హ్యాండ్లో అమ్మే వస్తువులు, వాటిని వీ కాల్ ఇట్ యాజ్ ఫ్లీ మార్కెట్. ఫ్లీ మార్కెట్ అంటే అక్కడ సెకండ్ హ్యాండ్గా దొరికే వాటిని అమ్ముతాం, right? So where we get second hand products, that means the used clothes or used books, then we have to use the phrase called flea market, right? I hope you learned some vocabulary related to these shows, right? Thank you guys. So if you like my video, just have a symbol. So if you dislike my video, have a dislike symbol. If you want to share to someone, just share to someone, but don't forget to subscribe. Thanks for watching. Stay home. Stay safe.